మై ఛానల్ వర్షి అండ్ సాన్వి ఫన్ వరల్డ్. ఇప్పుడైతే మేము అందరం కలిసి చిన్న తిరుపతి వెళ్తున్నాం, అంటే ద్వారకా తిరుమల. మా లక్కీ అయితే ఆటో గురించి వెయిట్ చేసి కోల్లాగి ఇక్కడికి వచ్చింది. ఫైనల్గా అయితే ఆటో వచ్చింది, మేము అందరం స్టార్ట్ అయిపోతున్నాం. ఇలా ఎక్కడికైనా దూరపు గుడులకి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం మాకు అలవాటు, ఎందుకంటే జర్నీ సేఫ్గా జరగాలని. ఇక్కడైతే మా మామయ్య రుద్విక్ వెళ్ళి టెంపుల్లో కొబ్బరికాయ కొట్టి వస్తున్నారు. ఇప్పుడు మేము ద్వారకా తిరుమలకి ఎందుకు వెళ్తున్నామంటే మా మామయ్య కొడుకు రుద్విక్కి అలా నీలాలు సమర్పించడానికి. చూసారా హెయిర్ ఉన్నప్పుడు ఎంత క్యూట్గా ఉన్నాడో, హెయిర్ లేకుండా ఎలా ఉంటాడో అంటో. బయట వ్యూ చూసారా, ఫ్లవర్స్ అవన్నీ ఎంత బాగున్నాయో. ఫైనల్లీ అయితే మేము చిన్న తిరుపతి వచ్చేసాం. ఇక్కడ తన నీలాలు సమర్పించి పుణ్ణి దర్శనం చేసుకుని వచ్చేసాం. తిరుపతిలో అయితే నాకు వీడియో తీయడం కుదరలేదు. ఇక్కడి నుండి మధ్య ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి చూసారా టెంపుల్ ఎంత బాగుందో. టెంపులే కాదు, టూరు ప్లేస్ కూడా చాలా విశాలంగా చాలా బాగుంది. మేము వెళ్ళేసరికి అయితే టెంపుల్ క్లోజ్ చేశారు. మేము అక్కడే చాలాసేపు వెయిట్ చేసి ఈవినింగ్ దర్శనం చేసుకుని వచ్చేసాం. బయట అయితే చాలా షాపింగ్ ఉంది, ఇప్పుడు షాపింగ్ చూసేద్దాం రండి. నా వెనకాల ఉంది కదా, తనే మా చిన్నమ్మమ్మ. చూసారా నా వెనకాల ఇంకో స్పెషల్ పర్సన్ వస్తున్నారు. మా గుండు మ్యాన్ గుండెలో ఎలా ఉన్నాడో చూడండి, బాగున్నాడు కదా. షాపింగ్ చేయిస్తానని అందరూ కలిసి ఈ షాప్ ఆ షాప్ అంటూ మొత్తం తిప్పిస్తున్నారు. బ్యాట్స్ కొనివ్వంటే మా మమ్మీ కొనివ్వట్లేదు. అందుకే ఇక్కడ నా ఫేస్ అలా ఉంది, కానీ కోపంలో కూడా పాప్కార్న్ తినడం మానలేదులే. ఇక్కడైతే లక్కీ డాన్స్ చేస్తుంది, వీడియో తీస్తాను మళ్ళీ డాన్స్ అయ్యే అంటే సిగ్గుపడుతుంది. ఇక్కడ మళ్ళీ అందరికీ తిరిగి హెడ్ఏక్గా ఉందని ఒక చోట ఆగి వాళ్ళందరూ టీ తాగుతున్నారు, మేమందరం అయితే డ్రింక్ తాగుతున్నాం. ఇక్కడైతే మా తాతయ్యని సతాయించి మాకు కావాల్సిన స్నాక్స్ అన్నీ కొనిపించేసుకున్నాము. చూడండి లిటిల్ దయ్యాలు దగ్గర వచ్చి ఎలా తాగుతున్నాయో. ఓకే బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.